హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఇంట్లోనే ప్లమ్ కేక్ రెడీ చేస్తున్నాను. క్రిస్మస్, న్యూ ఇయర్కి మనం ఈజీగా చేసుకునే ప్లమ్ కేక్ అనమాట. ఇంట్లోనే ఈజీగా చేశాను. చూడండి, చాలా ఫ్లఫీగా సాఫ్ట్గా వచ్చింది. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇంట్లోనే నేను ఫ్రెష్ ఆరెంజ్ జ్యూస్ తీసుకున్నాను. ఆరెంజ్ జ్యూస్ అంతా తీసుకున్న తర్వాత పల్ప్ సీడ్స్ ఉంటాయి కదా, అవన్నీ స్ట్రెయిన్ చేసి కప్లో మెజర్మెంట్ కోసం వేసుకున్నాను. ఒక మిక్సింగ్ బౌల్లో 3/4 కప్ ఆరెంజ్ జ్యూస్ తీసుకొని అందులో చిన్నగా కట్ చేసుకున్న బాదం అండ్ వైట్ కిస్మిస్ అండ్ నెక్స్ట్ బ్లాక్ కిస్మిస్ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్, కాజు, వాల్నట్స్, పంకిన్ సీడ్స్, చెర్రీస్, టూటీ ఫ్రూటీ, మనకి దగ్గర ఏ ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటే అవి యాడ్ చేసుకోవచ్చు. మనం యాడ్ చేసి బాగా మిక్స్ చేసి దానికి 3 to 4 hours రెస్ట్ ఇచ్చేయాలి. రెస్ట్ ఇస్తే జ్యూస్లో బాగా సోక్ అవుతాయి డ్రై ఫ్రూట్స్ అన్నీ. నెక్స్ట్ ఒక కడాయి తీసుకొని కడాయిలో 1/4 కప్ షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ క్యారమెల్ వచ్చేంత వరకు బాగా కలపాలి. చూడండి, క్యారమెల్ స్టార్ట్ అవుతుంది కదా, బాగా కలపాలి. అండ్ క్యారమెల్ అవుతూ ఉండగా ఒక పక్క మనం హాట్ వాటర్ కూడా పెట్టుకోవాలి. ఇందులో క్యారమెల్ మొత్తం అయిపోయిన తర్వాత 1/2 కప్ హాట్ వాటర్ కొంచెంగా యాడ్ చేసుకొని మనం క్యారమెల్ వాటర్ని రెడీ చేసుకోవాలి. కొంచెం యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేస్తూ యాడ్ చేయాలన్నమాట. మొత్తం అయిపోయిన తర్వాత వాటర్ని ఆ ఫ్రూట్ మిక్స్ ఉంది కదా అందులో యాడ్ చేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి మెయిన్గా కావాల్సిన ప్లమ్ కేక్కి ఫ్రూట్ మిక్స్ రెడీ అయిపోయింది. సో నెక్స్ట్ ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో 1/4 కప్ షుగర్లో నెక్స్ట్ మసాలా 1 ఇంచ్ దాల్చిని, 2 లవంగాలు, కొంచెం మొగ్గ సెంటు, 1 ఇలాచి బాగా క్రష్ చేసుకొని ఆ షుగర్లో యాడ్ చేసేయాలి. నెక్స్ట్ 1/3 కప్ ఆయిల్ యాడ్ చేసి మిక్సీ పట్టిన తర్వాత 1/4 కప్ పెరుగు కూడా వేసి బాగా పేస్ట్ చేయాలి. బాగా పేస్ట్ చేసి ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకొని అందులో 1 కప్ మైదా, సాల్ట్, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, 2 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ వేసి బాగా స్ట్రెయిన్ చేయాలి. బాగా స్ట్రెయిన్ చేసుకొని నెక్స్ట్ బాగా స్ట్రెయిన్ చేయాలి. స్ట్రెయిన్ చేసిన తర్వాత ఒకే డైరెక్షన్లో మనం మిక్స్ చేయాలన్నమాట. చక్కగా ఒకే డైరెక్షన్లో బాగా మిక్స్ చేస్తే అదంతా మిక్స్ అయిపోతుంది. ఇక్కడ మనం ఇంకేం వాటర్ కానీ పాలు కానీ ఏమీ యాడ్ చేయవసరం లేదు, ఎందుకంటే మనం ఫ్రూట్ మిక్స్ యాడ్ చేస్తాం కదా, అది ఆల్రెడీ లిక్విడ్గానే ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ ఫ్రూట్ మిక్స్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేయాలి. సింగిల్ డైరెక్షన్లోనే మిక్స్ చేస్తూ బాగా ఇచ్చేయాలి. నేను ఇక్కడ కేక్ని కుక్కర్లో బేక్ చేస్తున్నాను, అందుకనే నేను ముందుగా చూడండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఇది పర్ఫెక్ట్, బాగా బేక్ అవుతుంది అనమాట. నేను కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి నేను దోశ ప్యాన్ని హీట్ చేసి పెట్టుకున్నాను ఒక 5 minutes. నెక్స్ట్ కుక్కర్లో ఆయిల్ వేసి కొంచెం మైదా పిండి వేసి డస్టింగ్ చేశాను. మన కేక్ బ్యాటర్ మొత్తాన్ని కుక్కర్లో యాడ్ చేసి పైనుంచి గార్నిషింగ్ కోసం డ్రై ఫ్రూట్స్లో కొంచెం మైదా యాడ్ చేసి ఆ ఫ్రూట్స్ అన్ని పైనుంచి గార్నిషింగ్ చేశాను. చేసిన తర్వాత 2-3 times మనం కుక్కర్ని ట్యాప్ చేయాలి. ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉంటే పోతాయి అన్నమాట. చూడండి, డ్రై ఫ్రూట్స్ మొత్తం యాడ్ చేసిన తర్వాత ట్యాప్ చేశాను. తర్వాత కుక్కర్ విజల్ తీసేసి మనం డైరెక్ట్గా క్యాప్ పెట్టేయాలి. పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉంచి, ఆల్రెడీ హీట్ అయింది కదా ప్యాన్ మీద నేను డైరెక్ట్ కుక్కర్ పెట్టాను. మీడియం ఫ్లేమ్లో 25 minutes అండ్ లో మీడియంలో 25 minutes. అది మనం మధ్యలో తీసి ఓపెన్ చేసి చూస్తుంటే మనకు తెలిసిపోతుంది. మనం టూత్ స్టిక్ పెట్టి చూస్తే మీకు ఎంతవరకు తెలుస్తుందో, ఎంతవరకు బేక్ అవుతుందో అంతవరకు మీరు బేక్ చేసుకోవచ్చు. నాకు ఇక్కడ కరెక్ట్గా 50 minutes పట్టింది. నేను టూత్ స్టిక్ తీసి చూశాను, పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. సో అయిపోయిన తర్వాత మూత పెట్టేసి దాన్ని పక్కన కంప్లీట్గా కూల్ అయ్యేంత వరకు మనం పక్కన పెట్టేయాలి. కంప్లీట్గా కూల్ అవ్వాలి. కంప్లీట్గా కూల్ అయిన తర్వాత నేను డిమోల్డ్ చేస్తున్నాను. చూడండి, చాక్ నైఫ్తో సైడ్స్ కొంచెం ఎడ్జెస్ ఇలా గ్యాప్ ఇచ్చాను. నెక్స్ట్ ఈజీగా వచ్చేస్తుంది, ఈజీగా ప్లేట్లోకి వచ్చింది. చూడండి, పర్ఫెక్ట్గా తయారైంది. ఎంత బాగా వచ్చిందో కేక్. మా పిల్లలు అయితే చాలా హ్యాపీ కేక్ చూసి వావ్ మమ్మీ చాలా ఎగ్జైటెడ్ అయ్యారు. చూడండి, కట్ చేసి కూడా చూపిస్తున్నాను. చాలా ఎమ్మీగా ఫ్లఫీగా ఉంది, చాలా సాఫ్ట్గా కూడా వచ్చింది.
సో మీరు కూడా ఈజీగా ఇంట్లో ఈ క్రిస్మస్ లేదంటే న్యూ ఇయర్కి ప్లమ్ కేక్ చేసుకొని మీరు మీ ఫ్యామిలీ ఎంజాయ్ చేయండి. ఓకే, బాయ్ బాయ్.